గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ అలాగే జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒకటే ప్లేస్లో కొన్ని గంటల తరబడి కూర్చునటం వల్ల కానివ్వండి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇలా నార్మల్ రీజన్స్ కాకుండా మిగతా ఏ విషయాల్లో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారు? ఎస్. సో బ్యాక్ పెయిన్ జనరలీ ఏంటంటే అది మనకు లోవర్ బ్యాక్ పెయిన్ లంబార్ రీజన్లో చాలా వరకు L4, L5 ఆ రీజన్ వీక్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనము బ్యాక్ పెయిన్ ఈజ్ బికాజ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్. అది ఒక రీజన్. రాంగ్ పాస్చర్లో కూర్చోవడం అది చాలా, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా రాంగ్ పాస్చర్లో కూర్చోవడము, లేదంటే ఒక 8 hours 7 hours జాబ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 to 2 hours తర్వాత కొంచెం ఒక 2 to 5 minutes బ్రేక్ తీసుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం, వాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇనీషియల్లీ ఇలాంటివి వాళ్ళు చేయడం అంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డైట్లో కొన్ని మార్పులు చేసుకొని, ఎందుకంటే లోవర్ బ్యాక్ పెయిన్ తక్కువలో ఈ మధ్య కాలం చూస్తున్నాము. లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. నడుము నొప్పి కావచ్చు, వెన్నుముక్క సమస్యలు కావచ్చు, ఆర్ ఇనీషియల్లీ వాళ్ళకు సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి సిమ్టమ్స్ కావచ్చు. సో అలా ఉన్నప్పుడు ఇనీషియల్లీ డైట్ చేంజ్ చేసుకోవడం, ప్రోటీన్ ఫుడ్ లైక్ బాయిల్డ్ ఎగ్ అండ్ ఫిష్ లాంటివి తీసుకోవడము, రెగ్యులర్లీ ఫ్లాక్ సీడ్స్ లాంటివి omega-3 రిచ్ ఉన్న పదార్థాలు తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే జనరల్లీ ఆటోమేటిక్గా ద బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కానీ సిమ్టమ్స్ ఇలానే ప్రొలాంగ్ అవుతూ మనం నెగ్లెక్ట్ చేస్తా పోతే కొంచెం ఆఫ్టర్ 5 to 6 months అరుగుదల చేంజెస్ రావచ్చు. ఇన్ఫ్లమేషన్ ఒక కెమికల్ ప్రాసెస్ ఉంటుంది. అది మొదలైనప్పుడు జనరల్లీ ఒకవేళ స్పైన్లో ఉంటే దాన్ని స్పాండిలైటిస్ అంటాం మనము. అదే అరుగుదల వల్ల వచ్చే మార్పులు ఉంటే దాన్ని స్పాండిలోసిస్ అంటాము. సో ఈ చేంజెస్ రాకుండా ఉండడానికి లైఫ్ స్టైల్ మారుస్తూ ఇనీషియల్గా వాళ్ళకు ఉన్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ లైక్ CBP, ESR, ఎక్స్రేస్ ఉంటాయి. ఇవి చేసుకొని ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ అయితే కూడా చాలా వరకు లైఫ్ స్టైల్ టిప్స్ చెప్తాము. జీవనశైలిలో మార్పులు, ప్రోటీన్ డైట్ తీసుకోవడము, రెగ్యులర్ మిల్క్ తీసుకోవడము, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడము. ఎందుకంటే ఒబీస్ ఉన్న వాళ్ళకు, ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకు జనరలీ స్పైన్ ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ. అంటే బాడీలో జనరలీ ఆ వెన్ను అనేది చాలా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా వరకు ఒత్తిడి పడుతుంది, స్ట్రెస్ ఉంటుంది స్పైన్లో. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అరుగుదల చేంజెస్ రావడము జనరలీ మెడలో కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, లేదా వీపు భాగంలో కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ తగ్గించుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే స్పైన్లో చాలా వరకు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి కాబట్టి దానికి సపోర్టింగ్గా కండరాలు ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరము. సో కాల్షియం ఉన్న ఫుడ్, వైటమిన్ D రిచ్ డైట్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7-7:30 లోపు ఎండలో ఒక 10 to 15 minutes నిల్చుంటే వైటమిన్ 25D బాగా జనరేట్ అవుతుంది. వైటమిన్ D రిచ్ సోర్స్ కాబట్టి ఇవన్నీ చేస్తూ పోతే చాలా వరకు ఈ మెడ నొప్పి కావచ్చు, వెన్నుముక్కల సమస్యలు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మధు అండి, పాలవంత నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మధు గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే మధు గారు, చెప్పండి. నాకు L4, L5 లో ప్రాబ్లం ఉందండి, డిస్క్ బల్జ్ అన్నారు. ఓకే, MRI స్కానింగ్ లో. ఓకే అండి. హలో, అది హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్. ఓకే, అది ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎస్, రైట్ లెగ్ కూడా బాగా లాగుతుంది. రైట్ లెగ్ పెయిన్ కూడా వస్తుందండి. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం ఎప్పుడు డయాగ్నోస్ అయింది మీకు? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మా ఏజ్ 30 సార్. 30 years. అండ్ ఎప్పుడు డయాగ్నోస్ అయింది ప్రాబ్లము? యాక్చువల్లీ 1 year అయింది సార్. 1 year అయింది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు ఆర్ ఇంటూ? అంటే ఏం చేస్తున్నారు, జాబ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫీల్డ్ వర్క్ సార్. ఓకే, సో జనరల్లీ ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎప్పుడు తగ్గుతుందని పేషెంట్ అడుగుతారు కరెక్టే, కానీ వాళ్ళ ఏజ్ ఎంత ఉంది. సో యూఆర్ క్వైట్ యంగ్ పర్సన్, 30 ఏజ్ ఉంది. కాబట్టి ఈ మధ్యకాలం అంటే లాస్ట్ ఒక 10 to 12 months నుంచి ప్రాబ్లం డయాగ్నోస్ అయింది. తొందరగా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. ప్రొవైడెడ్ డైట్ ఇందాక చెప్పినట్టు కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడము. జనరల్లీ ఇందాక నేను చెప్పినట్టు L4, L5 రీజన్, L3, L4 రీజన్ అండ్ L5S1 రీజన్ అంటే ఈ నడుము దగ్గర లంబార్ అండ్ సాక్రల్ రీజన్స్ ఉంటాయండి. సో ఈ రీజన్ చాలా వరకు వీక్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ కర్వేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్ చాలా ఉంటుంది.
అక్కడ ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు డిస్క్ ప్రొలాప్స్, అంటే డిస్క్ అనేది రెండు మన వెన్ను పూసల మధ్యలో ఉంటాయండి. సో ఆ వెన్ను పూస మధ్య నుంచి ముందుకు జరగడం మరి వెనుకకు జరగడము, దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం మనము. సో ఈ ప్రాబ్లం ఉంది మీకు. ఈ కాళ్ళకు తిమ్మిరి ఎందుకు వస్తుందంటే మీకు సయాటిక్ నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది. ఆ రీజన్ నుంచి సయాటిక్ నరం అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఆ నర్వ్ రూట్ మీద ప్రెషర్ ఒత్తిడి పడినప్పుడు ఆ డిస్క్ బయటికి రావడం వల్ల ఆ వెన్నుపాము నుంచి బయటికి వచ్చిన స్పైనల్ నర్వ్ రూట్ మీద ప్రెషర్ పడుతుంది. దాంతో ఏ సైడ్ అయితే ప్రెషర్ ఎక్కువ ఉంది ఆ సైడ్, జనరల్లీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కాలు తిమ్ములు రావడము, నడుము నొప్పి రావడము, కూర్చున్న పడుకున్న చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు నడవలేకపోతారు, ఎక్కువ డిస్టెన్స్ అనేది వాకింగ్లో ఒక ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ సింటమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఆ డిస్క్ రిపేర్ కావడానికి ఎంతవరకు ఆ డిస్క్ రిపేర్ చేయగలుగుతాం అది కూడా మీ రిపోర్ట్స్ బట్టి మీకున్న లక్షణాలు బట్టి చెప్పగలుగుతాము. యూఆర్ క్వైట్ యంగ్ కాబట్టి ప్రాబ్లం ఈజీగా తగ్గుతుందండి. కొంచెం డాక్టర్ గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ ఫాలో చేయండి. ఎక్కువ బరువులు మోయడం అనేది అవాయిడ్ చేయండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో సార్ నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టు L4 L5 డిస్క్ లో కొంచెం ప్రాబ్లం ఉండి బోన్స్ ప్రెస్ అవుతుందని చెప్పేసి అన్నారు సార్ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే. ఓకే, బోన్స్ లో అయితే మధ్య డిస్క్ బోన్స్ ఉంటుంది సార్, మధ్య ఎన్నుపూస బోన్ ఉంటుంది సార్, అది కింద మన బోన్ L4 L5 మధ్య ఇట్లా ప్రెస్ అవుతుంది, అందుకని పెయిన్ వస్తుందని చెప్పేసి అంటారు సార్ వాళ్ళు. ఓకే, అయితే ఇంకోటి కాళ్ళు కింద నుంచి పైకి మొత్తం తిమ్మిర్లు వచ్చి లాగేస్తారు, నిలబడలేకపోతున్నాను ఒక్కోసారి. ఓకే అండి, ప్రకాష్ గారు మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నా ఏజ్ 32 అండి. 32 ఇయర్స్ అండి. మీరు చేసే జాబ్ లో ఏదైనా ఎక్కువ స్ట్రెస్ అవ్వడము ఆర్ కూర్చోవడం లాంటిది ఉంటుందా? నేను జాబ్ చేసే డ్రైవర్ అండి, అది డ్రైవర్ నేను. ఓకే అండి. సో ఇందాక మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు L4 L5లో కామన్గా చూస్తుంటామండి లంబార్ డిస్క్ డీజెనరేటివ్ డిసీజ్ అంటాం మనం దీన్ని. సో ఎక్కడైతే మీకు డిస్క్ అనేది దాంట్లో రెండు పోర్షన్స్ ఉంటాయి, యాన్యులర్ టేర్ అండ్ బయట మజిలర్ ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉంటుంది, లోపల గుజ్జులాగా జెల్ లాగా ఉంటుంది ఒక స్ట్రక్చర్, దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటాము. సో అరుగుదల దీనికి స్టార్ట్ అయినప్పుడు రెండు బోన్స్ అనేది, ఎందుకంటే బోన్ టు బోన్ మధ్యలో అంటే ఆ వర్టిబ్రే టు వర్టిబ్రే మధ్యలో ఇది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది, నరం మీద ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. అండ్ మనం జనరల్లీ డ్రైవింగ్ చేసినప్పుడు సడన్ జర్క్స్ చేసినప్పుడు ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఆల్రెడీ మీకు డీజనరేట్ అయింది, అరిగింది కాబట్టి ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి కాళ్ళకి తిమ్ములు రావడము, కూర్చోవడం, పనిచేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ మీరు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి చాలా జర్క్స్ ఇంకా ఉంటాయి అండ్ కాళ్ళు ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం డ్రైవింగ్ అవర్స్ తగ్గించుకొని రెగ్యులర్ వాకింగ్ లాంటివి చేయడము, ట్రీట్మెంట్ టైం టు టైం తీసుకోవడము, అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్, ఆకుకూరలు, ప్రోటీన్ ఫుడ్, ఒమేగా-3 ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అరుగుదల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అవిసెలు అండ్ ఫిష్ కర్రీ లాంటివి తీసుకోవడం, ఫ్రై అవాయిడ్ చేసి కర్రీ లాంటివి తీసుకోవడము, నాన్ వెజ్లో మీట్ అవాయిడ్ చేస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే మీట్లో అరెకడోనిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఆ పదార్థం వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువై పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మన పాజిటివ్కి ఒకసారి కన్సల్ట్ చేయండి. మీరు ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ ప్రీవియస్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఏదంటే తీసుకురండి. 1-2 మంత్స్లో స్టార్టింగ్లో ఈ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, స్లోగా డిస్క్ రిపేర్ కావడం కూడా మెడిసిన్స్ ఇస్తాం. ఓకే డాక్టర్, సో ఈ ఇంజురీస్ వల్ల కానివ్వండి, యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి, డిస్క్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే జనరలీ మనం కూర్చున్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు డైరెక్ట్ ప్రెషర్ స్పైన్ మీద ఉంటుంది కాబట్టి ఆ స్పైన్లో ఉన్న వర్టిబ్రల్ ప్రెషర్ అనేది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ మీద ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల, రాంగ్ పాస్చర్ వల్ల ఆర్ డైలీ 50 to 60 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఆర్ నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ప్రొలాంగ్ అంటే దీర్ఘకాలికంగా నిద్ర కూడా సరిపోకపోతే కూడా మనం చూడొచ్చు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అవి స్టార్ట్ అవుతుంటాయి. ఆర్ నిద్రలో కూడా రాంగ్ పాస్చర్స్ పడుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలకి గురవుతారు వాళ్ళు. సో ఇలాంటివి వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి వాళ్ళు ఒకే ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళకి, ఇందాక చెప్పారు డైలీ ఒక 6 to 8 hours డ్రైవింగ్ చేసే వాళ్ళకు కానీ, ఒకే ప్లేస్లో ఐటీ ప్రొఫెషనల్ కానీ ఆర్ ఒకే ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళకు స్పైన్ మీద డైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్, వెన్నుముక్క సమస్యలు చాలా వరకు మనం చూస్తుంటాము. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇందాక మీరు చెప్పంటే L3, L4, L5 దగ్గర చాలా వీక్గా ఉంటాయి డిస్క్లు అనేసి, సో స్ట్రెంథనింగ్ ఇచ్చే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, సో మనం పేషెంట్కి చెప్తాము కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటాము. ఇక్కడైతే వాళ్ళకి రూట్స్ నుంచి
ప్రాబ్లం ఎక్కడైతే ఉంది. సో L4 L5 దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక మెడిసిన్, ఆర్ L3 L4 దగ్గర ఉన్నప్పుడు హోమియోలో అలా ఉండదండి. వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, కాజ్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుందా, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ఏదైనా వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఏదైనా వస్తుందా, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా, ఎందుకంటే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్ ఉంటుంది, అది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. వాళ్ళకు HLA-B27 అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది పాజిటివ్ జీన్ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో కాజ్ ఏంటి, దాని తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఆకలి, నిద్ర, మోషన్స్, యూరిన్, ఇవన్నీ న్యాచురల్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బాగున్నాయా, ఎందుకంటే వాళ్ళకు జనరల్లీ యూరిన్లో మనం చూస్తే ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూరిన్లో మంట లాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు గౌట్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఈ మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ కేస్ స్టడీలో మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి తగ్గట్టు వాళ్ళకి డైట్ మార్పులు చెప్తాము. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు హెవీ ప్రోటీన్ డైట్ తీసుకోవద్దు, మీట్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, వాళ్ళకు ఉన్న లక్షణాలు బట్టి డైట్ మారుతుంది, కేస్ స్టడీ విధానం మారుతుంది, మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అండ్ దీంతోపాటు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం ఉందా లేదా అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది కొంతమందికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ అవుతాయి. సో వాళ్ళకి అవసరం ఉందా, వాకింగ్ లాంటిది ఆర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, యోగా అవసరం ఉందా లేదా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఆపరేషన్, నాకు L4 L5 లో ప్రాబ్లం ఉన్నది మేడం. నాకు సర్జరీ అయ్యింది, డిస్క్ సర్జరీ. ఓకే, ఎప్పటి నుంచి ప్రాబ్లమ్? రైట్ సైడ్ మొత్తం లాగేది సార్, రైట్ సైడ్ హ్యాండ్ నుండి మొత్తం లెగ్ టోటల్ గా లాగేది. సర్జరీ అయినాక అది తగ్గిపోయి టోటల్ లెఫ్ట్ సైడ్ లాగడం స్టార్ట్ అయ్యి సార్, తిమ్మిరి రావడం, లెఫ్ట్ సైడ్ టోటల్ గా పై నుండి కిందికి బాగా లాగి తిమ్మిరి వస్తుంది సార్. ప్రాబ్లం ఏంటని. లెఫ్ట్ కాల్ మొత్తం వస్తుందా అమ్మా, కింద వరకు వస్తుందా? కాలు, చేతి నుండి సార్ మొత్తం పై నుండి చేతి నుండి కాల్ వరకు మొత్తం లెఫ్ట్ సైడ్ లాగుతుంది సార్. ఇప్పుడు చేయిలో ఉంది ప్రాబ్లం. ఓకే అమ్మా, అండ్ ఆపరేషన్ ఏంటి, ఏమి చేయించుకున్నారు ఆపరేషన్ మీరు? సర్జరీ L4 L5 లో ప్రాబ్లం అంటే డిస్క్ రే సార్ సర్జరీ అది. ఓకే అమ్మా, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 43 సార్. ఇప్పుడు 43. థైరాయిడ్, డయాబెటీస్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? డయాబెటిక్ ఉంది సార్, థైరాయిడ్ ఏం లేదు కానీ డయాబెటిక్ ఉంది. ఓకే అమ్మా, వెయిట్ ఏదైనా ఎక్కువ ఉంటారా మీరు? 80 kgs ఉంటుంది సార్. ఓకే, హైట్ ఎంత ఉంటుందమ్మా? హైట్ 5'7" ఉంటుంది సార్. ఓకే, అయినా కూడా వెయిట్ ఎక్కువ ఉన్నారు. సో వెయిట్ కూడా తగ్గించడానికి కొన్ని మార్గాలు చెప్తాం, అవి ఫాలో చేయాల్సి ఉంటుంది. అండ్ డైట్లో కొన్ని చేంజెస్ చెప్తాం మీకు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాక కూడా, కానీ మీకు L4 L5లో ఆపరేషన్ చేయించుకున్నారు, బట్ ఇప్పుడు మెడ దగ్గర ఉన్నట్టుంది ప్రాబ్లం మీకు. సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్టుంది. సో జనరలీ ఈ ఏజ్డ్ ఎక్కువ ఉన్నారు, 40+ ఉన్నారు, హార్మోన్ చేంజెస్ ఉంటాయి బాడీలో, పీరియడ్స్ ఆగిపోయే సమయం ఉంటుంది, మెనోపాజ్ ఉంటుంది కాబట్టి కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా బాడీలో తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం జనరల్లీ మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఇలాంటి పెయిన్స్ కానీ న్యూరోపతి సైన్స్ ఎక్కువ ఉంటాయి మీకు. సో తిమ్మిలు రావడము, చేతులు లాగడము, డయాబెటిక్ న్యూరోపతి అంటాం మనము. సో షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కూడా ఇలాంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మీకు డయాబెటిక్ న్యూరోపతి వల్ల ప్రాబ్లం ఉందా, లేదంటే సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల ఉందా, అక్కడ డిస్క్ ఏదైనా అరిగింది, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి మీ మెడ దగ్గర ఆ సర్వైకల్ స్పైన్ ఎక్స్రే తీయించుకోండి. దాంతోపాటు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురండి. HbA1c ఇంకో ముఖ్యమైన టెస్ట్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళలో. లాస్ట్ 3 monthsలో బ్లడ్ షుగర్ ఎలా ఉంది ఇది కూడా చూడాల్సి ఉంటుంది, కంట్రోల్లో ఉందా లేదా అనేది. పర్సంటేజ్ వైజ్ చూపిస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా తీసుకొస్తే ఖచ్చితంగా మీ కేస్ స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎన్ని నెలలు అనేది మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, ఎన్ని మంత్స్ కోర్స్ వాడాలి మీరు చెప్తాము. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవసరం ఉంటే అది కూడా డైట్ టిప్స్తో పాటు మెడిసిన్స్ ఇస్తాము. బ్లడ్ షుగర్ కంట్రోల్ తీసుకురావచ్చు, వెయిట్ కూడా తగ్గడానికి టిప్స్ అండ్ మెడిసిన్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఒక 1 to 2 monthsలో ఒక 50 to 60% పెయిన్ తగ్గుతుంది. స్లోగా ఇంకా మెడిసిన్స్ వాడే కొద్దీ ఆ పెయిన్ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇందాక కాలర్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా తనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో డిస్క్ సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్కి సర్జరీ
చేయించుకోవాలంటారా? ఎటువంటి ప్రాబ్లమ్స్కి సర్జరీ చేయించుకోవాలి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం లేదని చెప్తారు? ఎస్, సో పర్సనల్ ఒపీనియన్ అడిగితే జనరలీ సర్జరీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. ఇన్ 90% ఆఫ్ కేసెస్, 80 to 90% ఆఫ్ కేసెస్ సర్జరీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. చాలామందికి ఆ సర్జరీ అడ్వైస్ చేసిన తర్వాతే వాళ్ళు హోమియో ట్రీట్మెంట్కి వస్తారు. అండ్ చాలా వరకు రిజల్ట్స్ ఉంటాయి, ఎందుకంటే చూసాం కాబట్టి. సో చాలా వరకు వాళ్ళకు డిస్క్ అరిగింది, ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ డిస్క్ వాళ్ళకి బయటికి వచ్చింది, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హర్నియేషన్ అంటాము. సో బ్యాక్ పెయిన్, సయాటికా ఉన్న మ్యాక్సిమం కేసెస్లో 80% కేసెస్లో డిస్క్ హర్నియేషనే ఉంటుంది. సో ఇందాక మేము చూసాము 30-32 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు, 35-40 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి చాలా వరకు అదే ప్రాబ్లం ఉంది. సో మనం హోమియో ట్రీట్మెంట్తో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు ఓన్లీ విత్ స్వీట్ సింపుల్ పిల్స్ చాలా వరకు ఆ ప్రాబ్లం తగ్గించగలుగుతాము. ప్రొవైడెడ్ వాళ్ళు ఒక కోర్స్ లాగా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం బట్టి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం, దీర్ఘకాలికంగా ఉందా, ఈ మధ్య స్టార్ట్ అయిందా, దాన్ని బట్టి మనం కోర్స్ అనేది సెట్ చేస్తాము. రెగ్యులర్ ఫాలోఅప్కి వస్తే డెఫినెట్లీ వితౌట్ సర్జరీ వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే సార్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, అయితే నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది నా ఏజ్ వచ్చేసి 25 అండి. అయితే ఒక 3 years బ్యాక్ బండి సైకిల్ పడిపోయినా, పడితే బ్యాక్ ఇక్కడ నడుముకాల దెబ్బ తాకింది. ఓకే, అది అప్పుడప్పుడు ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తే కొంచెం నొస్తుంది అది విపరీతంగా. ఓకే అండి, అది పరిష్కారం ఏమన్నా సార్ దానికి? ఓకే అండి, మీ ఎక్స్రే కానీ ఏదైనా ఎంఆర్ఐ కానీ అలాంటివి తీయించుకున్నారా? ఎందుకు వస్తుంది పెయిన్? తీసుకుంటే ఏమైందంటే ఏం లేదు, నార్మల్ గా కొంచెం ఇట్లా ఒత్తుకపోయిందని చెప్పి చెప్పారు అటు. ఓకే ఓకే, సో ఓన్లీ మీకు వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడే పెయిన్ వస్తుందండి? కూర్చున్నప్పుడు కానీ బండి మళ్ళీ డ్రైవ్ చేసినప్పుడు పెయిన్ ఉందా? వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ విపరీతంగా ఒక 1-2 hours నిలబడ్డప్పుడు కానీ అట్లా పెయిన్ వస్తుంది. ఓకే అండి, సో ఇనీషియల్ చేంజెస్ ఆఫ్ స్పాండిలైటిస్ ఉండొచ్చండి మీకు. జనరల్లీ ఏంటంటే ఎక్కువ మీరు మనము వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అంటే ఒత్తిడి గురి అయినప్పుడే మీకు పెయిన్ వస్తుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టుందండి. మీ ఏజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం ఇక్కడే మీరు ట్రీట్మెంట్ తీసుకొని దాంతోపాటు ఫుడ్లో కొన్ని మార్పులు చేయండి. మార్నింగ్ మీరు ఒక 1 to 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడము, దాంతోపాటు వారంకి 1-2 సార్లు ఫిష్ కర్రీ తినడం, ఇలాంటివి చేయండి. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది ఫిష్లో. అండ్ ఫ్రూట్స్ ఉంటాయి, మీ కలర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆరెంజెస్, గ్రేప్స్ లాంటివి ఎక్కువ తినండి. అట్ ద సేమ్ టైం వెయిట్స్ లిఫ్ట్ చేయడం కొంతకాలం వరకు తగ్గించుకుంటే బాగుంటుంది. ట్రీట్మెంట్ అవన్నీ తీసుకుంటూ రెగ్యులర్ నార్మల్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్, చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే డాక్టర్, సో లుంబార్ పెయిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ షియాటికా పెయిన్ వస్తుందంటారా? షియాటికా పెయిన్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? సో జనరల్లీ సయాటికా అనేది సయాటిక్ నర్వ్కి సంబంధించిన నొప్పి అండి, సయాటికా అంటాం మనం కామన్ టర్మ్స్లో. సో లంబార్ పెయిన్ ఉన్న వాళ్ళకు సయాటికా వస్తుందని అడుగుతున్నారు. సో లంబార్ పెయిన్ ఉన్న ప్రతి పేషెంట్కి సయాటికా రాదు. కానీ జనరల్లీ ఏంటంటే లంబార్ రీజన్లో L4, L5, S1 సాక్రల్ రీజన్లో అంటే నడుము రీజన్లో లంబార్ సాక్రల్ 2 ఉంటాయండి. లంబార్ రీజన్లో కింద భాగంలో L4, L5 అండ్ సాక్రల్ రీజన్ పైల 3 భాగం S1, S2, S3 ఈ 5 భాగాల నుంచి వచ్చిన నర్వ్స్ దీన్ని కంబైన్ చేస్తే సయాటిక్ నర్వ్ అనేది పెద్ద నరం అంటాం మనం. ఇది ఫామ్ అవుతుంది 2 కాళ్ళకు 2 వైపులు ఈ సయాటిక్ నర్వ్ ఉంటుంది. సో జనరల్లీ వెనుక భాగం నుంచి కింద వరకు ఈ నరం వెళ్తుంది కాబట్టి పేషెంట్స్ జనరల్లీ ఈ సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడినప్పుడు చెప్తారు వెనుక భాగం నుంచి కింద వరకు నొప్పి వస్తుంది, అరికాలు మంటలు ఉంటాయి, నడవడంలో కూర్చోవడం చాలా వరకు ఇబ్బంది ఉంటుంది, వంగినప్పుడు తీవ్రత ఇంకెక్కువ అవుతుంది, ఎందుకంటే అక్కడ నరం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది కాబట్టి. పడుకున్నప్పుడు కూడా మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సియాటికా సిమ్టమ్స్ అండి. కానీ లంబార్ పెయిన్ ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళకు ఈ సయాటిక్ నర్వ్ మీద కూడా ప్రెషర్ పడి సయాటికా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో, నాకు లెఫ్ట్ గూడ మీద నాకు బండి యాక్సిడెంట్ అయ్యి నేను లెఫ్ట్ గూడ అనేది కొద్దిగా పెయిన్ వస్తుంది. కొంచెం మీరు లౌడ్గా మాట్లాడితే బాగుంటుందండి. సార్ నాకు లెఫ్ట్ గూడ సార్, నాకు జాయింట్ దగ్గర మన మెడ దగ్గర లెఫ్ట్ గూడ ఉంటుంది గూడ. ఓకే, నేను బండి నుంచి కింద పడ్డా సార్ నేను. ఓకే అండి. అయితే అది మామూలుగా ఎక్స్రే తీసేసి బోన్ కు ప్రాబ్లం లేదు అని చెప్పేసి లోన గుజ్జు కొద్దిగా మలిగినాడు సార్ డాక్టర్. ఓకే అండి. అయితే అది మెడిసిన్ వాడినా కూడా నాకు ఇప్పటికి 20 days అవుతాను, ఇంతవరకు పెయిన్ ఏం కంట్రోల్ కాదు సార్ నాకు పెయిన్. ఓకే అండి, యాక్సిడెంట్ ఈ మధ్య అయిందా అండి?
20 days గా వస్తాం సార్. 20 days అవుతుంది. ఓకే అండి. అండ్ ఇప్పుడు చేతులకు కానీ కాళ్ళకి తిమ్మిలు రావడం అలాంటి ఏదైనా లక్షణాలు ఉన్నాయా ఇంకా? లేదు సార్, ఏం లేదు సార్. ఒక్కటే ఇట్లా నేను గూడ మీద పడ్డ కాబట్టి అదే ప్లేస్ లో వస్తాను సార్. చెయ్యి పైకి లేవట్లేదు సార్ చెయ్యి. ఓకే అండి. సో జనరల్లీ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది, ఏదైనా లిగమెంట్ కానీ మజిల్ ఇంజురీ అక్కడ ఏదైనా అయిందా, ఫైబ్రోమయాలజీ ఏదైనా ఉందా, ఎందుకంటే ఎక్స్రే తీసినప్పుడు పెద్దగా మార్పులు ఏది లేదని చెప్తున్నారు కాబట్టి, అండ్ ఈ మధ్య ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. వీలైతే ఒకసారి మన పాజిటివ్ హెల్త్ క్లినిక్ విజిట్ చేయండి. ప్రీవియస్ మీరు తీసుకున్న ఎక్స్రే కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకురండి. ఖచ్చితంగా ఇక్కడ మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం మళ్ళీ మీకు రాకుండా కూడా ఉంటుంది. ఒకసారి నియరెస్ట్ క్లినిక్ విజిట్ చేస్తే బాగుంటుంది. అండ్ డైట్లో కొన్ని మార్పులు చేసుకోవడము, అండ్ ఒక అట్లీస్ట్ 5 days to 1 week రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నారు షోల్డర్ లిఫ్ట్ చేయడం అంటే షోల్డర్ లేపడంలో, చేతి లేపడంలో కూడా చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి బరువులు లాంటివి మోయకుండా ప్రాపర్ రెస్ట్ ఇస్తూ మెడిసిన్స్ వాడండి, సరిపోతుంది. ఓకే డాక్టర్, సో జాయింట్ పెయిన్స్ గురించి చెప్పండి. మెయిన్గా ఏ జాయింట్స్ దగ్గర పెయిన్ ఎక్కువగా వస్తుందంటారు? సో చాలా వరకు మనం చూసేది మోకాలు నొప్పులు, షోల్డర్ జాయింట్ పెయిన్స్, దాంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న చిన్న జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఫింగర్ చేతుల్లో వేళ్ళకు నొప్పులు రావడము, ఎస్పెషల్లీ వర్క్ చేసే వాళ్ళకు, అంటే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ సిజర్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకు, చిన్న చిన్న పెయింట్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫింగర్ పెయిన్స్, దాంతోపాటు షోల్డర్ పెయిన్స్, ఎల్బో రీజన్ పెయిన్, మన చేతులు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ప్రాబ్లం బట్టి వాళ్ళ జాయింట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. మనం ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పుల్లో చూసుకుంటే పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ 40 years పైన ఉన్న వాళ్ళలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఇంపార్టెంట్ కారణం ఉంటుందండి. ఎక్కడైతే అరుగుదల వల్ల వచ్చే మార్పుని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. లోపల జాయింట్లో మోకాలు తీసుకుంటే మోకాల్లో జనరల్లీ వాళ్ళకు సైనోవెల్ ఫ్లూయిడ్ అనే ఒక గుజ్జులాగా సబ్స్టెన్స్ ఉంటుంది, అది ఆయిల్ లాగా ఉంటుంది. అది తగ్గినప్పుడు బోన్స్ అనేది మనం నడిచినప్పుడు కూర్చున్నప్పుడు రాసుకుపోవడంతో అక్కడ శబ్దం రావడము, నడవడంలో ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు, కాళ్ళలో వాపులు వస్తాయి. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ మాట్లాడితే రుమటాయిడ్ ఆర్థరైటిస్. బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది. ఈఎస్ఆర్, సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఇనీషియల్ స్టేజెస్లో. దీంతోపాటు వాళ్ళకు అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యూరిక్ యాసిడ్ బ్లడ్లో వాళ్ళకు నార్మల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మగవాళ్ళలో నార్మల్ అనేది 7 వరకు ఉంటుంది, లేడీస్ ఆర్ ఫీమేల్స్కి ఇది 6 వరకు ఉంటుంది నార్మల్ లిమిట్స్. దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు గౌటీ ఆర్థరైటిస్ అని ఇంపార్టెంట్ టైప్ ఉంటుంది, గౌట్ అంటాం మనము. దీనిలో యూరిక్ యాసిడ్ వాళ్ళకు ఆ క్రిస్టల్స్ మదిగా వాళ్ళకు జాయింట్స్లో డిపాజిట్ అవ్వడము, అక్కడ ఉన్న కార్టిలేజ్ని, బోన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సడన్గా నైట్ టైంలో పెయిన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ జాయింట్ దగ్గర మనం ముట్టుకోనివ్వదు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ఇది గౌటీ ఆర్థరైటిస్. దాంతోపాటు సోరియాసిస్ ఉన్న వాళ్ళకు ఇది సెకండరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. వాళ్ళకి చర్మం ఎఫెక్ట్ అయినప్పుడు, సోరియాసిస్ వచ్చినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాటిక్ స్పాండిలైటిస్ ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చర్మం ఒకటే ఎఫెక్ట్ అయింది కదా అని ఊరుకోవడానికి లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే ఈ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా రాకుండా ఉంటుంది. ఇలాంటి చాలా వరకు ఆర్థరైటిస్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్. వాళ్ళ లక్షణాలు బట్టి, వాళ్ళ డయాగ్నోసిస్ బట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా ఇది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఇందాక నేను చెప్పాను, సోరియాసిస్ చెప్పాను, అండ్ దాంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి వంశంలో అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్లో రాకుండా ఉండడం కూడా మన హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. సో వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళకు ఫ్యూచర్ జనరేషన్లో కూడా రాకుండా చాలా వరకు ఆ టెండెన్సీ తగ్గియవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో, నాకు C5 C6 ప్రాబ్లం ఉంది మీ దగ్గర. ఓకే, అదే ఎంఆర్ఐ తీపించాము. ఎంఆర్ఐ లో ప్రాబ్లం ఉందని చెప్పారు. అది నాకు రైట్ హ్యాండ్ గుంజుతుంది. ఓకే అండి, సొల్యూషన్ ఏంటి అని. షూర్. మీ ఏజ్ ఎంత అండి? ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? 3 months అండి. 3 months. అండ్ వాట్ ఈస్ యువర్ ఏజ్? 43. అండ్ మీరు చేసే వర్క్ ఏంటండి? మేము రైల్వేస్ వర్కింగ్ సార్. రైట్. సో జనరల్లీ ఈ ప్రాబ్లం రావడం కారణం ఏముంది? ఏదైనా స్ట్రెయిన్ అయ్యారా ఈ మధ్య? స్ట్రెస్ ఉందా ఏంటి? అలా ఏం లేదు సార్. అదే ఇక్కడ బడ్జ్ అయిందని చెప్పారు. C5 C6. ఓకే అండి. సో C5 C6లో చాలా వరకు మనం చూస్తుంటాము. ఆ రీజన్ కూడా C5 C6 అండ్ C6 C7 అనేది సర్వైకల్ స్పైన్లో కొంచెం వీక్ ఉంటాయి. అండ్ మీరు 40+ ఉన్నారు కాబట్టి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ కానీ వైటమిన్ D డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా అక్కడ మీకు కొన్ని చిన్నగా స్పాండిలోసిస్ చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో రైట్ సైడ్ పెయిన్ వస్తుంది చేతికి అంటున్నారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు స్పైనల్ కార్డ్ నుంచి
ప్రతి ఏరియాలో ఆ స్పైన్ C1, C2, C3 ప్రతి ఏరియాలో ఒక్కొక్క నర్వ్ రూట్ అనేది బయటికి వస్తుంది. అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మన బాడీకి సప్లై చేస్తాయి కాబట్టి మీకు రైట్ సైడ్ ఆ నరం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది కాబట్టి రైట్ చేతుల్లో నొప్పులు రావడము, తిమ్మెలు రావడము, మీరు వర్క్ చేసిన అంటే రైటింగ్ వర్క్ ఏదైనా సిస్టమ్ యూస్ చేసినప్పుడు కంప్యూటర్ యూస్ చేసినప్పుడు కూడా ఈ పెయిన్ అగ్రవేట్ ఎక్కువ అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. లాస్ట్ 3 months అంటే 90 days నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా ఈజీగా ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్రానిక్ పెయిన్, దీర్ఘకాలిక సమస్య కాదు ఇది, ఈ మధ్య స్టార్ట్ అయింది. ఒక్కసారి మీ ప్రీవియస్ ఎక్స్రే కానీ CT స్కాన్ MRI రిపోర్ట్స్ తీసుకురండి అండ్ మీకున్న లక్షణాలు బట్టి కేస్ స్టడీ చేస్తాము. నాకు తగ్గట్టు మెడిసిన్స్ అండ్ డైట్ చేంజ్ చెప్తాము, అవి ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్స్ వాడితేనే సరిపోదు. 60 to 70% ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై మెడిసిన్స్. అంటే 60 to 70% క్యూర్ మెడిసిన్స్ వల్ల అవుతుంది. 30 to 40% మనం కాల్షియం ఉన్న డైట్, ప్రోటీన్ డైట్, రిచ్ ఫుడ్ ఇవి తీసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే డాక్టర్, సో ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? ఎస్, సో ఆర్థరైటిస్ వాళ్ళకి ఏ విధమైన ఆర్థరైటిస్ ఉంది అది ఫస్ట్ మనం చూస్తామండి. దాంతోపాటు ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉందా, హెరిడిటీ పరంగా ఏదైనా ఉందా, దాంతోపాటు సైకలాజికల్ స్ట్రెస్, టెన్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు మనం ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ తీసుకోండి, థైరాయిడ్ డిసార్డర్ తీసుకోండి, ఆర్ డయాబెటీస్ తీసుకోండి, సైకలాజికల్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాప్ 3 ఫ్యాక్టర్స్లో ఉంటుంది. సో వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఉంటే కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తే హోమియో మెడిసిన్స్తో వాళ్ళకు శారీరక లక్షణాలతో పాటు మానసికంగా కూడా డిస్టర్బ్ ఉన్నా కూడా, వాళ్ళు డిప్రెషన్లో కానీ యాంగ్జైటీ లాంటివి ఉన్నా కూడా అవి కూడా తగ్గుతాయి. కాబట్టి అవి కూడా వాళ్ళకి అడిగి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తూ డైట్ టిప్స్ ఇవన్నీ చెప్తుంటాము. రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి కొన్ని డైట్ చేంజెస్ చెప్తాము, అవి ఫాలో చేస్తూ మెడిసిన్స్ హోమియోలో ఎలా ఉంటాయంటే సింపుల్ స్వీట్ పిల్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్ మెడిసిన్స్ వాడడం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ రాదు. సో స్లోగా వాళ్ళకు ఇనీషియల్ సిమ్టమ్స్, ఆర్థరైటిస్లో ఇనీషియల్ సిమ్టమ్స్ పెయిన్ ఉంటుంది, అంటే నొప్పి ఉంటుంది, వాళ్ళకు తిమ్మిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, వాపు ఉంటుంది, అండ్ నడిచినప్పుడు శబ్దం ఉంటుంది. సో శబ్దం లాంటిది వాళ్ళకు ఆయిల్ తగ్గింది, ఫ్లూయిడ్ తగ్గింది కాబట్టి జాయింట్లో అది జనరేట్ కావడం కొంచెం టైం పడుతుంది. కాబట్టి 3 to 4 months లోపు ఆ శబ్దం వాళ్ళకి తగ్గడము, ఇనీషియల్ ఫస్ట్ 40 to 45 days లోపు వాళ్ళకి ఆ నొప్పి కానీ వాపు తగ్గడం లాంటివి జరుగుతుంది. డైట్ చేంజెస్ ప్రాపర్గా ఫాలో చేస్తూ పోతే వాళ్ళకి చెప్పిన టైంలో మెడిసిన్స్ మనము రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి చెప్పిన టైంలో వాళ్ళకు ఆ పెయిన్ రిలీఫ్, ఆ స్వెల్లింగ్ అనేది రిలీఫ్ అవుతుంది. మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా లాస్ట్ మనం మెడిసిన్స్ ఇస్తాము అండ్ వాళ్ళకి రెగ్యులర్ డైట్ టిప్స్ చెప్పి మళ్ళీ పంపిస్తాం కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా జాయింట్ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.